జమ్మకొండ సిస్టర్స్కి చాలామంది యూట్యూబ్ నుంచి కానీ ఎవరైనా సబ్స్క్రైబర్స్ చాలామంది హెల్ప్ చేసారు. వాళ్ళందరికి చాలా 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 థ్యాంక్స్. ఓకేనా, ఆ సిస్టర్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డది, అంత మనీ అయినా కూడా మీద వేసుకున్నది చేయగలిగిందంటే ఒక యూట్యూబ్ ఫ్యామిలీ ఉందిగా, సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా, వాళ్ళనే. వాళ్ళు ఏంటంటే కనీసం సిస్టర్ ముఖం తెలియదు, ఏం తెలియదు, ఎట్లుంటుంది ఏందని తెలియకుండా ఆ పిల్లల మొఖాలు చూసి ఆయన పడే బాధ చూసి ఆమె ఒక అమౌంట్ వేయడం జరిగింది. ఆమె హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఏ రోజు కూడా విడిపోలేదు. నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, ఎవరు చేసినా చెప్పినా నేను చేస్తా అని ఇంకా ముందుకు వస్తున్నారు. అట్లాంటి పెద్ద హృదయంతో ఉండాలి. అంతే తప్పించి పిచ్చి మీలాగా కామెంట్లు పెట్టేటోళ్ళు మీలాంటి వాళ్ళు అవసరం లేదు. మీలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఓకేనా, యూట్యూబ్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఉన్న దాంట్లో ఫాలోవర్ల 99% అందరు మంచి వాళ్ళే ఉన్నారు. 1% మాత్రమే చెత్తగాళ్ళు ఉన్నారు. ఇట్లా ఏంటంటే వాళ్ళను కింద పడేయాలి. వాళ్ళు ఎదుగుతాళ్ళు, పిల్లలు మంచిగా ఉంటాళ్ళు. ఇన్ని రోజులు ఏడ్చుకుంటూ తుడుచుకుంటున్నారు కదా, అట్లే ఏడ్చుకుంటూ తుడుచుకుంటుంటే అయిపోవు. ఒకడు బాధపడతా అంటే హ్యూమన్ సైకాలజీ ఏందో కానీ, ఒకడు బాధపడుతుంటే ఎదుటోడు నవ్వుతాడట. అట్లాంటి హ్యూమన్ దాంట్లో ఉన్నాం మనం. అది వినడం వరకే కానీ చూడడం కూడా ఇట్లా లైవ్లో మీ ద్వారా కూడా నేను చూడాల్సి వస్తుంది. అది పద్ధతి కాదు కదా. ఒకడు బాధపడతాడంటే మనం బాధపడాలి. అట్లా యూట్యూబ్ ఫ్యామిలీ బాధపడ్డది. అరే ఆ ఒక్క అమ్మాయి 2 ఆడపిల్లల్ని పట్టుకొని ఎంత సఫర్ అవుతుంది, ఎంత బాధపడుతుంది పాపం. ఎంతో కొంత తోచిన సహాయం చేద్దాం. 100, 200, 300, 1000 ఎక్కువ మొత్తంలో కూడా వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా నేను వేసినా అని ఏ కామెంట్లో కూడా నేను 10,000 వేసినా, 5,000 వేసినా, 1000 వేసినా, 100 వేసినా అని కూడా ఏ ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెట్టలే. అది గొప్ప విషయం, గొప్ప మనసున్న వాళ్ళది అది. అదే మీరా చిరిలాగా నేను చేసిన ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? వాళ్ళకన్నా ఎక్కువ చేసినావు. అది నీ మంచితనం. ఆ మంచితనాన్ని నువ్వు నిలబెట్టుకో. కొంచెం నీకు మంచి జరుగుతుంది, నీ పిల్లలకు, నీ ఫ్యామిలీకి దేవుడు ఎక్కడో ఏదో ఒక రూపంలో ఒకరికి మంచి చేస్తే మంచిగా తిరిగి వస్తుంది. అంతేగాని నేను చేసిన పట్టించుకుంటలేరు. ఒకరు కూడా ఇంతమంది రోజు వీడియోలు పెడతా ఉంటే కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. అక్క నేను మొన్న 100 రూపాయలు చేసినాగా చూసినావా అక్క, నేనే అక్క. 1000 రూపాయలు చేసినావుగా చూసినావా అక్క, నేనే అక్క. ఇట్లా ఎవరు కామెంట్లు పెట్టలే ఇంతవరకు కూడా. చేస్తారు అసలు చాలా మంది కూడా. చేసిన విషయం కూడా చెప్పలే, రివీల్ చేయక అవసరం లేదు, మాకు అట్లా పుణ్యం రాదు. నీకు సహాయం చేస్తే సహాయం అనేది మాకు మాత్రం తెలుస్తుంది, నీకు తెలుస్తుంది చాలు. పక్కనికి తెలవాల్సిన అవసరం మాకే ఉన్నదమ్మా. అట్లా పెట్టక అవసరం లేదు. మాకు కూడా అంత అది కూడా లేదు మాకు చెప్పాలనే. అది కూడా నీకు ఇంకా హెల్ప్ కావాలంటే చెప్పు, ఇంకా చేస్తూ. నువ్వు బాధపడకు. బట్ పిల్లలు మాత్రం మంచిగా చదివించుకో. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఫ్యూచర్లో